హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అసరాంజుమ్ ఛానల్. ఇప్పుడైతే బీట్రూట్ ఫ్రై చేసుకుందామండి. బాయిల్ చేసుకోవాలి. బాయిల్ దాంట్లో పసుపు, చిటికెడు పసుపు అండ్ కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్లో కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. బీట్రూట్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. బీట్రూట్ అయితే బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు ఈ వాటర్ వడకట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కళాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. తాలింపు యాడ్ చేసుకుందాం. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. పోపు అయితే కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇదంతా ఇలా ఫ్రై చేసుకోవాలండి. బీట్రూట్ రెసిపీ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీ కూడా. బీట్రూట్తో ఇలా ఫ్రై అనేది ట్రై చేసి ఉండరు మీరు, తప్పకుండా ట్రై చేయండి. పోపు అయితే ఫ్రై అయ్యింది. ఆనియన్స్ కూడా ఎర్రబడ్డాయి. ఇప్పుడు బీట్రూట్ యాడ్ చేసుకున్నాము. బాయిల్ చేసి వడకట్టుకున్న బీట్రూట్ ఇలా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. బిర్యానీ ఎర్రబడేంత వరకు బీట్రూట్ ఫ్రై చేయాలి. బీట్రూట్ అయితే ఫ్రై అయిందండి. ఇప్పుడైతే వెల్లుల్లి కారం అండి. ఇది వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం మిక్సీ ఆడింది. ఇప్పుడైతే ఇది జల్లుకోవాలి. వెల్లుల్లి కారం వేసుకుంటే ఫ్రైలో చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. బీట్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి. మనం కారం యాడ్ చేశాక కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే చాలండి, లేకపోతే కారం అనేది మాడిపోయిద్ది. ఇదిగోండి ఇలా ఫ్రై అవ్వాలి. బీట్రూట్ అనేది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. అంతేనండి, మన బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది ఉత్తి అన్నంలో కానీ వేడివేడి అన్నంలో ఉత్తి ఫ్రై కలుపుకొని తినొచ్చు, లేకపోతే పప్పుచారు కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పగా ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.